ఏం చేస్తుంటారు? నేను మిషన్ కొడతాను. మిషన్ కొడుతున్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? జగనే గెలుస్తాడు. జగన్ ఎందుకు గెలుస్తాడు అంటే ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏముంది, మంచి పనులు చేస్తాడు. ఏం చేయట్లేదు అంటే కదా. ఎందుకు చేయట్లేదు? చేయండి. ఎంతమంది ఎందుకు వచ్చారు? డబ్బులు ఇచ్చి వచ్చినారు. ఏ డబ్బులు నువ్వు నాకు ఇచ్చిన వాయింది మరి ఎందుకు వచ్చాను అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. నాకు అభిమానం ఉండి వచ్చాను. ఏం డబ్బులు ఏమి ఇచ్చిండు మాకు? మా సొంత ఛార్జీలతో వస్తాను. ఎందుకు వస్తాడు? ఇస్తేనే వస్తారా వీళ్ళందరూ? ఇకపోయినా వచ్చిండ్రు అందరూ. మంచి పనులు చేస్తున్నాడు, చేయబట్టి వచ్చిన. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదని ప్రతిరోజు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చే వార్తాపత్రికలు వచ్చినావు కదా. నువ్వు టీవీ యాంకర్ అని మాకు తెలియదు కదా. నువ్వు మమ్మల్ని నిలబెట్టి అడుగుతున్నావు కదా, మరి మీకు సమాధానం చెప్పాలి కదా. చెప్పండి. చెప్పేసిను. మరి మీకేం చేశారు? ఎవరు? మీకు నాకేం చేయకపోయినా అభిమానం ఉంది. నాకేం చేయలే. అది ఎడిపోయిందో దాని ఉంది. మంచి చేసుకున్నాం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి పనులు చేస్తుంటే మీరేమో నాకు చేయకపోయినా పర్వాలేదు, పేద ప్రజలకు చేస్తున్నారు, నేను మద్దతు ఇస్తానని మీరు చెప్తున్నారు. మరి టీడీపీ వాళ్ళేమో చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేశారంటున్నారు. మరి ఎవరైనా చేయొచ్చు, అనకపోతే తప్పదండి. ఇప్పుడు రాజుగారి పెళ్ళం చాలా పెద్దది, మంచిది అంటున్నాము. చిన్న పెళ్ళం అలా చెప్పు. మరి చెప్పు. జైగొట్టు. రాజుగారి పెళ్ళాము ఇద్దరు ఉంటారు. పెద్ద పెళ్ళం చాలా మంచిదని నువ్వు మాట్లాడినావు అంటే చిన్న పెళ్ళాన్ని దాని సమాధానం ఏంది? ఆయన అడిగిన ఆన్సర్ నువ్వు చెప్పలేకపోయావు, నేను చెప్పాలా? రాజుగారి పెళ్ళం మంచిదైతే చిన్న పెళ్ళం చెడ్డదా అన్నాడు. రాజుగారి పెళ్ళం ఉందని తెలిసి ఇది ఎట్లా చేసుకుంటది అసలు? అది అడగవా క్వశ్చనా? వాట్ యువర్ క్వశ్చన్? పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నాడు కదా. మరి అవునా? తెలంగాణలో బీజేపీ వాడు టీడీపీ కలిసిండు, టీడీపీ వాడు కాంగ్రెస్ లో కలిసిండు, కాంగ్రెస్ వాడు టీడీపీలో కలిసిండు, కాంగ్రెస్ వాడు బీజేపీలో కలిసిండు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటారు? వచ్చే ఎన్నికల్లో అన్న పక్కా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పేదవాడి కాండి ప్లీజ్ పేదవాడి కాండి ధనికుడి వరకు ఆయనే చేశాడు. ఇవాళ ఇంతమంది వచ్చినా కానీ ఆయన ముఖం చూసి రావటమే. ఇంతమంది వచ్చినా ఆయన వస్తే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉండరు జగన్ అన్న కోసం. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా చూసుకో, చిన్న పిల్లగాడి కాండి 60 ఏళ్ళ ముసలోడి వరకు ఏ పని చేయలేదో చెప్పమను. అది చేసిండు కాబట్టి చేసిన పనులన్నీ నాశనకంగా చేస్తున్నారు. నాడు నేడు అనే కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు. పనులు పూర్తి కాకుండా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ వనరులు అంటే ఎక్కడ ఉన్నాయి? నాడు నేడు బడులకు పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఖమ్మంపాడు పోదాం, ఆడ ఒకప్పుడు టీడీపీ వాడు కట్టిన ఇల్లు బిల్డింగ్ చూద్దాం, ఇవాళ వైసీపీ కట్టిన బిల్డింగ్ చూద్దాం. వచ్చి 100 మంది రమ్మను, 100 బస్సులు వేసుకొని చూద్దాం. నేను గుర్తెరిగి చూసింది ఎక్కడుందో మా కాడ రమ్మను. చిన్నపిల్లల స్కూల్ కిట్లు కాండి, వాలీబాల్ కాండి, క్రికెట్ బ్యాటింగ్లు కాండి, అన్నం కాండి, భోజనం కాండి, గుడ్లు కాండి, అంత ఎవడు నా ఇంట్లోనే నేనే పెట్టను నా కొడుక్కి. నువ్వు నమ్మపో, నా ఇంట్లో నా కొడుకే డైలీ గుడ్డు పెట్టడం. అది జగన్ పెట్టాడు. చెప్పు అలా 100% జగన్ అలా గెలుస్తాడు జగన్. ఏం పేరు? శ్రీనివాసాచారి. ఏం చేస్తుంటారు? నేను కార్పొరేటర్ చేస్తా. మరి ఎవరు గెలుస్తారు వచ్చే ఎన్నికల్లో? వితర్గము ఆడలేరా మర్మము నెరుంగను అనుమాత్రము సందేహమేలా నన్ను రాజచిచ్చ పాలు చేసి మాతం వ్యయాతి ఓనికౌ కర్తవ్యము తీర్చగా మాతాత్మజ ధర్మము వితర్గము ఆడలే కన్నులు చెప్పని పసిగాయవు నీవు నాయనా, కన్నులు చెప్పని పసిగాయవు నీవు నాయనా. సూక్ష్మ దృష్టిలో చూడు, నీ దేహమందు
దేహమందు పరమాత్మ వినుడు క్రామ క్రోధ లోహ మోహ ఈ మతమార్చనం అగ్ని చేసి భోజనం పెట్టుకుంటా పసిపిల్లలకు ఆడపిల్లలకు ఇచ్చిన బిడ్డ జగను నైనా కన్ను చెప్పని పసికాయలకు భోజనం పెడుతున్నాడు. ఇనిమించు నాయన నీ ఒక్క తల్లిదండ్రుల మాటలు సకల జనోబలు సలువుగారు నీ తల్లిదండ్రులు చిన్నలు పెద్దలు చెప్పగోరిదా ఏమి చేసినావని ఎర్రివాడవు పరవస్తువని తెలియకు అలవిగారు ఇట్టి అపవాదమేలరా ఇలను మాకో నీ మందిర మఠాధర మండోధర జై జగన్. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.